2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లదే కీలక పాత్ర. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో వైఎస్ జగన్ మనసు మార్చుకున్నారా? రానున్న రోజుల్లో వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సొంత క్యాడర్కే పెద్దపీట వేయబోతున్నారా? గతంలో చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేస్తున్నారా? జగన్ 2.0 క్యాడర్ ఫ్రెండ్లీగా ఉండబోతోందన్న జగన్ కొత్త వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. గత వైసీపీ సర్కారులో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించింది. వైసీపీ ప్రభుత్వం ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించి సచివాలయం ద్వారానే పాలన సాగించింది. గ్రామంలో ఏ చిన్న పని కావాలన్నా వాలంటీర్లే చేయడంతో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. చివరకు ద్వితీయ శ్రేణి నేతలకు కూడా పని లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు సైతం కేవలం మేనిఫెస్టో పట్టుకుని ఇంటింటికి తిరిగే పరిస్థితి వచ్చింది తప్ప సొంత కేడర్కు పనులు చేసే అవకాశం లేకుండా పోయిందన్న అసంతృప్తి వ్యక్తమైంది. కొందరు నేతలు బాహాటంగానే విమర్శించినా పని జరిగిపోతుంది కదా అని లైట్ తీసుకున్నారు జగన్. గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని రీతిలో ఓడిపోవడంతో పార్టీలో డీప్ ఎనాలిసిస్ మొదలైంది. పార్టీకి, కార్యకర్తలకు, కింది స్థాయి నాయకులకు వాలంటీర్ వ్యవస్థ అడ్డుగా ఉండడంతో గ్యాప్ ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కేడర్లో నిరుత్సాహం పెరగడం, అంతర్గతంగా పార్టీ బలహీనపడటానికి కారణంగా భావిస్తున్నారు. అందుకే ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ఏ సమావేశంలో అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యం పార్టీ కార్యకర్తకేనని స్పష్టం చేస్తున్నారు జగన్. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఇకపై పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని నేతలకు భరోసా ఇస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని హామీ ఇచ్చాయి. దాంతో వాలంటీర్లు న్యూట్రల్గా మారిపోయారనే మాట వినిపించింది. అదే పార్టీ కేడర్ అయితే పార్టీ కోసం నిలబెడతారు తప్ప ప్రత్యర్థి పార్టీలకు సహకరించరు కదా అనే చర్చ వైసీపీ వర్గాల్లో గట్టిగా జరిగింది. వాలంటీర్ల ద్వారా జరిగిన మేలు కంటే పార్టీకి నష్టమే ఎక్కువనే అంచనాలున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతలు జగన్ దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన కూడా వారి వాదనతో ఏకీభవించినట్టుగా తెలుస్తోంది. వాలంటీర్లు కాకుండా పార్టీ జెండా మోసే కార్యకర్తలు నమ్ముకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవల పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశాల్లో జగన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జగన్ 2.0లో అగ్రతాంబూలం కార్యకర్తలకే ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కేడర్ గౌరవాన్ని తగ్గించామని ఒప్పుకుంటూనే ఈసారి ఆ తప్పు పునరావృతం కానివ్వమని జగన్ స్పష్టం చేశారు. 2029 ఎన్నికల నాటికి ఆల్టర్నేటివ్ మోడల్ చూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు, కేడర్కు పెద్దపీటంటూ జగన్ ఇస్తున్న హామీ వైసీపీకి కొత్త ఊపు తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.